నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్స్ వైబ్రెంట్ విజయ గారు. నమస్కారం మేడం. నమస్కారం గాయత్రి. మేడం, కొంతమంది ఎంత కష్టపడినా కూడా వాళ్ళకి జాబ్ లభించదు. సో ఏంటంటే జాబ్ కావాలి అంటే లక్ కూడా తగలాలి అని వింటూ ఉంటాం. సో మేనిఫెస్టేషన్ ద్వారా ఆ లక్ని పొందగలగొచ్చా మనము? మంచి క్వశ్చన్ అడిగారు. జాబ్ పరంగా మనకు జాబ్ కావాలి అనుకుంటున్నాను, నేను అనుకున్న జాబ్ని నేను సాధించాలి అనుకుంటున్నాను, దీనివల్ల నేను టెన్షన్ యాంగ్జైటీకి గురవుతున్నాను, స్ట్రెస్ గురవుతున్నాను అనుకుంటాను, కానీ సాధించలేకపోతున్నాను. ఇలాంటి వాళ్ళే నాకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు. సో బేసిక్గా మేనిఫెస్టేషన్ చేయడానికి అంటే జాబ్ పరంగా మనము కెరియర్ పరంగా నేను అనుకున్నది సాధించాలి అంటే ముందు నాకు ఇతరులు చేస్తున్నారు కదా అని వెళ్ళడం కాకుండా నాకు ఈ పని ఇష్టమా లేదా అంటే యూజువల్లీ జాబ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నారు అంటే ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి అదొకటి మనం పెట్టుకుంటాము. ఆ తర్వాత అందరూ ఎక్కడ జాయిన్ అవుతున్నారు, ఈ రెండు ప్రాసెస్తో వెళ్ళిపోతారు. ఇలా చేసినప్పుడు నీకు అది నచ్చిన జాబా, నీకు అసలు అది అవసరమా, నీకు ఆ స్కిల్ తోడ్పడుతుందా అనే దాని మీద క్లారిటీ రావాలి. సో ఇలా క్లారిటీ రావాలి అంటే ముందు నేను నాకు నచ్చిన పని ఏది చేయగలుగుతాను అనే దాని మీద ఒక స్పష్టత రావాలి. సో ఇది ఒక ప్రాసెస్లో ఉంటుంది. అంటే నాకు నచ్చనిది ఏది, ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు ఇది నాకు నచ్చట్లేదు, నేను ఇంకో పని వెతుకుతున్నాను అంటారు కదా, అలాంటి ఒక క్లారిటీ ఉంటుంది. అదే కొత్తగా ఫ్రెషర్ నేను ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోతాను, నాకు డబ్బులు వస్తే చాలు, అవును, ఇలాంటి ఒక మెంటాలిటీ ఉంటుంది కదా. సో ఇలా డబ్బులు వస్తే చాలు నేను ఏదన్నా జాబ్లో జాయిన్ అయిపోతాను ఫస్టే కదా అన్నారనుకోండి, మీకే క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేనప్పుడు అలాంటి వైబ్రేషన్తో మీరు అక్కడ వెళ్ళినా కూడా సతమతం అవుతూ ఉంటారు. అబ్బా అనుకోకుండా ఇందులోకి వెళ్ళిపోయాను, నాకు ఇందులో డబ్బులు వస్తున్నాయి కానీ నేను నన్నే కోల్పోయాను, నేను ఎవరో చెప్తున్నారు ఆ పని చేస్తున్నాను అనే ఒక దానికి వెళ్ళిపోతారు. ఈ పరిస్థితుల్లో అంటే ఆ చేసే పనికి అర్థం లేకుండా పోతుంది అని అంటారా? డబ్బులు వస్తున్నాయి కదా అనేసి జాబ్ జాయిన్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒక 2 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారు, తర్వాత అనిపిస్తుంది ఇదేం జాబ్, నేను అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి అనే ఒక కాన్సెప్ట్లోకి వెళ్తారు. అలా కాకుండా నాకు ముందే మీరు డబ్బుని జాబ్ని పెట్టకండి, జాబ్ కంపారిజన్ అనేది ఉండకూడదు. ఎలా పెట్టాలి అంటే నాకు ఇవి నచ్చుతాయి. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇలాంటివి చేసి ఉంటారు కదా, మీరు క్రాఫ్ట్స్ చేసి ఉంటారు, లేదా మీకు డిజైనింగ్ ఇష్టం ఉంటుండొచ్చు, లేకపోతే మాట్లాడడం ఇష్టం ఉండొచ్చు, లేకపోతే మార్కెటింగ్ చేయడం ఇష్టం ఉండొచ్చు. ఇలా మీరు మీ స్పష్టతని మీరు తెచ్చుకొని చదువుతో సంబంధం లేకుండా నాకు నచ్చిన పని ఏది అనే దాని మీద ఒక స్పష్టత వచ్చిందనుకో, ఒక 50 పాయింట్స్ రాయండి, 50 పాయింట్లు రాయండి. 1, 2 అంటే చాలా ఈజీ, ఏదో రాస్తాము. నేను ఇది చదివాను కదా, ఈరోజు బీకామ్ చదివాను కదా, నేను ఇది చెయ్యొచ్చు అంటే అకౌంట్స్లోకి వెళ్ళిపోతాను, లేకపోతే ఫైనాన్స్ చేస్తాను అనుకుంటారు. అదే నేను ఏంటున్నాను 50 పాయింట్లు రాయండి. ఏమని రాయమంటారు? నేను చెయ్యాలి అనుకున్నప్పుడు నేను ఏం చేయగలుగుతాను, నాకు కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంది, లేదా నేను అల్లుతాను బాగా, లేదా నాకు మిషన్లో చాలా ఇష్టం, లేదా నాకు మాట్లాడడం ఇష్టము. ఇలా నువ్వు 50 పాయింట్లు రాసావనుకో, 50 పాయింట్లు రాసినప్పుడు నీ మైండ్ చూడు ఎంత పని చేస్తుంది, నువ్వు ఎన్ని పాయింట్స్ని తీసుకొస్తావు నీ గురించి నీకే తెలుస్తుంది. అప్పుడు 1, 2 అంటే నీకు క్లారిటీ రాదు. అదే 50 పాయింట్లు రాయమంటే అమ్మ 50 పాయింట్లా అనుకుంటాం, కానీ కూర్చొని రాస్తే వచ్చేస్తుంది. అది ఒకసారి ట్రై చేయండి, అప్పుడు సెలెక్ట్ చేయండి ఎలాంటి జాబ్ కావాలి. ఇలా అన్నప్పుడు మీరు ఇప్పుడు నాకు చదవడం ఇష్టం, లేదా నాకు ఇలా మాట్లాడడం ఇష్టం అంటే అలాంటి జాబ్ కోసం వెతకండి. మీ చదువు మీరు చేసే జాబ్కి సంబంధం లేకుండా మీకు నచ్చిన పని చేయగలిగారు అనుకుంటే మీకు ఇంకా తిరుగుండదు. ఫస్ట్ క్లారిటీ రావాలి నాకేం కావాలి అని. ఆ తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఇస్
జాబ్, అలాంటి జాబ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు ఆ జాబ్ వచ్చేసినట్టు అపాయింట్మెంట్ లెటర్ తెప్పించుకున్నట్టు మనం విజువలైజ్ చేయాలి. ఏదైనా ముందు మనం మన మైండ్ని ట్రైన్ చేయాలి. ముందే మనము వెళ్ళి అటెండ్ అవ్వకూడదు ఇంటర్వ్యూ. ముందు మనం మనల్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. నువ్వు ఇప్పుడు వంట చేస్తున్నావంటే ముందు అన్ని సామాన్లు పెట్టుకునే కదా, తర్వాతే కదా వంట చేస్తావు. అదేవిధంగా నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందే నువ్వు ఫస్ట్ విజువలైజ్ చెయ్యి. నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఏం అనుకుంటున్నావు అనే దాని మీద నీకు స్పష్టత రావాలి. ఆ స్పష్టత వచ్చిన తర్వాత నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు నీకు అనుకోకుండానే నీకు కావలసిన విధంగానే అన్నీ మారుతాయి. ఎందుకంటే విశ్వానికి నువ్వు ఆల్రెడీ మైండ్కి ట్రైన్ చేసేసావు. నీకు అప్పుడు అక్కడ లాజిక్ అనేది కాదు, మ్యాజిక్ అనేది కనిపిస్తుంది. ఆ మ్యాజిక్లో మనం కూర్చుని ఇప్పుడు మ్యాజిక్ వరల్డ్కి వెళ్ళామనుకో ఎలా అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది అనుకుని హ్యాపీగా మనం మాట్లాడతామా. అదేవిధంగా ఇంటర్వ్యూలో కూడా మనం అలా మాట్లాడగలుగుతాము. మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుంది. సో ఈ టెక్నిక్స్ని వాడండి. మీరు అనుకున్న జాబ్ని మీరు పొందడమే కాకుండా మీరు అదే కన్సిస్టెన్సీతో మీ వాల్యూని పెంచుతూ పోతారు. మీకు నచ్చిన జాబ్ చేస్తున్నారనుకోండి, మీకు 20 గంటలు కాదు, మీరు ఎన్ని గంటలైనా చేయడానికి హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మీరు డబ్బుతో ముడిపడట్లేదు. మీ జాబ్ మీరు ఎందుకు చేస్తున్నారు? ఎక్స్పీరియన్స్ కోసం. నాకు ఇది చాలా నచ్చింది, నేను చేయగలుగుతున్నాను, నాకు రోజు థ్రిల్ అనిపిస్తుంది అనే దానికి వెళ్ళండి. అలాంటప్పుడు మీలోని ఆ టాలెంట్ని చూసి, మీలోని ఆ స్కిల్ని చూసి మీకు మంచి అవకాశాలు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. అంటే మేనిఫెస్టేషన్ ద్వారా మనము గవర్నమెంట్ జాబ్ అయినా సాధించుకోవచ్చు అని అంటారా? అబ్సల్యూట్లీ. అన్నీ మనం అనుకోవాలే కానీ, నువ్వేమన్నా అనుకోవాలే కానీ నీతో ఏదైనా సాధ్యం. కానీ అన్నిటికీ పాజిటివిటీ అనేది యాడ్ అవ్వాలి. నువ్వు ఎంత పాజిటివిటీని యాడ్ చేయగలిగితే అంత ఫాస్ట్గా నీ మేనిఫెస్టేషన్ అనేది కలుగుతుంది. కానీ దీనికి కొన్ని అఫర్మేషన్స్ మేనిఫెస్టేషన్ చేసుకోవడం మనలోనే ఉంటుంది. ఎస్. సో మనలోని ఆ ట్రైనింగ్ అనేది, మనలోని ఆ మైండ్ అనేది దాన్ని ఎప్పుడూ పదును పెడుతూ ఉండాలి. ఆ మైండ్ని ఏ దాంతో పదును పెట్టాలి, ఎలాంటి అఫర్మేషన్స్ ఉండాలి, ఎలాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అనేది వర్క్షాప్లో మనం మొత్తం కరెక్ట్గా నేర్చుకుంటాం. కాబట్టి ఇక దూసుకుపోవడమే. ఏ జాబ్ అనుకున్నారో అది సాధించడంలో ఆ మ్యాజిక్ అనేది పనిచేస్తుంది. ఓకే మేడం. జాబ్ రావట్లేదు అని కష్టపడుతున్నాం కానీ జాబ్ రావట్లేదు అనుకునే వాళ్ళకి ఎంతో చక్కటి రెమెడీ లాగానే ఉంది. మాకైతే ఇది రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గాయస్. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.